MBA చదివాను, జాబ్ లేదు, వస్తున్న పెన్షన్ 1.5 year కట్ అయింది, ఈ మధ్య వస్తుంది. రూమ్ రెంట్ కట్టాలా, తినాలా, నా మెయింటెనెన్స్, బట్ట ఏమి సో ఇలా ఆల్మోస్ట్ ఫింగర్స్ అన్ని ఇలానే ఉంటాయి. సో ఇదే సేమ్ సిచ్యువేషన్. ఎందరో ఆశకి కొందరే ఊపిరి, అందులో ఒక్కడివై వెలగరా వెయ్యేళ్ళకి. రాతుంటే ఏ మూడే నవ్వున్నా వెతుకుతారు చూడరా. నీ చూపుకి మాటుంటే ఆ మాటకు ఊపుంటే ఎవడో ఎప్పుడో రాసే చరితకు నాదే నొక్కేరా. ఫ్రీడమ్ ఇది మాకే సొంతం, ఇది యువతకు మంత్రం. ఇది మాకే సొంతం, చేస్తే చేస్తాం అంతం. సార్, ఈ మధ్యకాల సమయంలో నేను యూట్యూబ్లో కేర్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు ఒక వికలాంగుడికి కిరాణా షాపుకి సంబంధించిన ప్లేస్ కానీ యొక్క మెటీరియల్ కానీ సహాయం చేయడం నేను చూశాను. ఓకే, కేర్ ఇండియా ఫౌండేషన్, దానికి డైరెక్టర్ ఫౌండర్ ఎవరంటే దాన్ని నడిపిస్తుంది జేబీ మేడం గారు. జేబీ మేడం గారు కాంటాక్ట్లో వచ్చినప్పుడు నేను మేడం గారితో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. మరి నా సిచ్యువేషన్, నా పొజిషన్ చెప్పడం జరిగింది. సో నాకున్న ప్రాబ్లం ఏంటన్నది చెప్పడం జరిగింది. తినడానికి ఫుడ్ చాలా ఇబ్బందిగానే ఉంటుంది, అదే ఇంకా వేసుకోవడానికి డ్రెస్సెస్ కూడా లేదు నాకు. సో ఎవరైనా దాతలు ముందుకు రావాలని, కేర్ ఇండియా ఫౌండేషన్ ద్వారా ఎవరైనా దాతలు ముందుకు రావాలని నా మనవి. సో అలాగే ఇప్పుడు నాకు కొంచెం క్లాతస్ అంటే సమ్ టీషర్ట్, షార్ట్స్ అండ్ రైస్ అండ్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. సో రైస్ బ్యాగు, అలాగే నేను ఇప్పుడు వేసుకున్న ఈ వీడియోలో వేసుకున్న టీషర్ట్ కూడా ఫౌండేషన్లో జేబీ మేడం గారు కొంతమంది డోనర్స్తో మాట్లాడి ఆ డోనర్స్ ద్వారా మేడం గారు హెల్ప్ చేశారు. ఎవరు ఆ డోనర్స్ అని అంటే కోలా సతీష్ గారు, అలాగే కోలా మనోజ్ గారు, అలాగే ఉజ్మా, అలాగే శ్రీకాంత్, శివ, విష్ణు, అలాగే పుష్ప, సుకుమార్ రెడ్డి, అలాగే సయ్యద్, వీళ్ళందరూ డోనర్స్ ద్వారా నాకు మరి రైస్ బ్యాగ్ కావచ్చు, సమ్ క్లాత్స్, టీషర్ట్స్ అండ్ షార్ట్స్ ఇవన్నీ జూడో ద్వారా నాకు ఈ క్లాత్స్ అన్నీ కొనడం జరిగింది. హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తున్నాను, చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. కేర్ ఇండియా ఫౌండేషన్ స్టార్ట్ చేసి దాదాపుగా 6 months అబౌవ్ అయింది. అంత తక్కువ సమయంలో ఆ ఫౌండేషన్ ఇంత పెద్ద కార్యక్రమాలు, ఇంత పెద్ద సేవా కార్యక్రమాలు చేయడం అది నిజంగా సాధ్యం కాని పని అయినప్పటికీ జేబీ మేడం గారు, వాళ్ళ టీంలో ఉన్న మెంబర్స్, అలాగే వాళ్ళు ఎంతోమందికి కేర్ ఇండియా ఫౌండేషన్ జేబీ మేడం గారు హెల్ప్ చేస్తారు అని చెప్పి చాలామంది డోనర్స్ ముందుకు అలా రావడం ద్వారా మరి మేడం గారు ఈ కేర్ ఇండియా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు వర్క్ చేస్తున్నారు. ఎంత కష్టపడి అని అంటే చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే జేబీ మేడం గారు చెప్పాలంటే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. అలాగే ఒక విషయం చెప్పాలి అంటే జేబీ మేడం గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే కాలు చేతులు ఉన్నవాళ్ళు, వాళ్ళు చదువుకోకపోయినా ఎలాగైనా కష్టపడగలరు. అంటే 6 నెలలు దాటినప్పటికీ మేడం గారు, నేను చూశాను మేడం గారి గురించి, ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఎవరైతే బలహీన వర్గాలు ఉంటాయో, లేదా ఎవరైతే ఫిజికల్గా కొంచెం బలహీనంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎక్కువగా హెల్ప్ చేయడానికి ముందుకెళ్తుంది. ఇంకా దివ్యాంగుల మీద దృష్టి పెట్టవలసిన బాధ్యత అది గవర్నమెంట్. దిస్ ఈజ్ ఏ రూల్. కానీ ఆ గవర్నమెంట్ చేయలేని పనులు, ఆ గవర్నమెంట్ చేయలేని సేవలు కేర్ ఇండియా ఫౌండేషన్ ద్వారా. సో ఇలాగే కేర్ ఇండియా ఫౌండేషన్ ద్వారా జేబీ మేడం గారు, అలాగే అందులో ఉన్న టీం మెంబర్స్ వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేయాలని కోరుతూ కేర్ ఇండియా ఫౌండేషన్కి, అలాగే అందులో డైరెక్టర్ గారు అయిన జేబీ మేడం గారికి, వాళ్ళ టీంకి నా హృదయపూర్వకమైన శుభాంజలి, నమస్కారములు, వందనములు. థ్యాంక్ యూ సో మచ్.